హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. 18 మంత్స్ పాపతో నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూస్తారు. మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మార్నింగ్ లేవగానే ముందైతే వాకిలంతా నీట్గా కడిగేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మొన్నటి వరకు అసలు ముగ్గు వేయలేదు నేనైతే. ఓన్లీ చాక్ పీస్తో వేసేదాన్ని డైలీ. మా పాప అయితే డైలీ ముగ్గు చెరిపేస్తుందనమాట. వేయంగానే కొద్దిసేపు కూడా ఉంచదు. జస్ట్ తులసమ్మ ముందు మాత్రమే వేసేదాన్ని డైలీ. కానీ ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా, తనకి చెప్తే అర్థమవుతుంది. ఒక్కోసారి వింటుంది, ఒక్కోసారి వినదు. సో ఈరోజైతే ఇంకా ముగ్గేద్దామని వేశాను. తులసమ్మ దగ్గర అయితే చిన్నగా ముగ్గు పెట్టుకుంటాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ముగ్గు చూస్తుంటే. ఆ తర్వాత అయితే ఇద్దరం కలిసి బ్రష్ చేస్తాము. తను మ్యాక్సిమం నాతో పాటే లేస్తుంది మార్నింగ్. ఇంకా తనకన్నా ముందు లేవాలని ట్రై చేస్తాను, కానీ నేను లేచినప్పుడల్లా తను మెలకు వస్తుంది అనమాట. ఇంకా తనకు పాలిచ్చుకుంటూ అలాగే నేను కూడా పడుకుంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకే మంచిగా తినాలనిపించింది, అందుకే ఆలు పరాటా చేద్దామని ఆలు అయితే ఫస్ట్ బాయిల్కి అయితే పెట్టేస్తున్నాను. కుక్కర్లో పెట్టామనుకోండి, ఒక 2 విజిల్స్కి తొందరగా ఉడికిపోతాయి అనమాట. ఇంకా బగాన్లో పెడితే టైం వేస్ట్ అని కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ కూడా సేవ్ చేసుకోవాలి కదా, అందుకని మ్యాక్సిమం కుక్కర్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే మా చిట్టి తల్లికి అయితే పాలు కాస్తున్నాను. ఫస్ట్ మార్నింగ్ అయితే కొద్దిగా పాలు తాగుతుంది, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయిస్తాను. ఆలు పరాటా కోసం అయితే పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ముందే కలిపి పెట్టుకుంటే ఒక 1 అవర్ ముందు అట్లా కలిపి పెట్టుకుంటే మంచిగా నానుతుంది కదా, సాఫ్ట్గా వస్తాయని ఫస్ట్ అయితే పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా అప్ప చేస్తున్నాం అనగానే ఇంకా పిండి పిసుకుతే చూస్తుంది కదా, ఇంకా తను చూడగానే అడుగుతుంది, ఖచ్చితంగా ఇవ్వాలి, నేనే చేస్తా అప్ప అని అంటుంది అనమాట. అది మొత్తం కలిపే వరకు కూడా ఆగలేదు, ఏడుస్తూనే ఉంది. ఇంకా కలిపిన తర్వాత అయితే ఇచ్చాను. పాలు కాగబెట్టిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేశాను ఒక సైడ్ అయితే. నా గ్యాస్ స్టవ్ అయితే 3 బర్నర్స్, కానీ ఒక సైడ్ ఫస్ట్ బర్నర్ ఏదైతే ఉంటుందో అది పనిచేయట్లేదు సరిగ్గా. సో దానివల్ల ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది, 2 పొయ్యిల మీద చేసుకోవాల్సి వస్తుంది. మా ఇంటి దగ్గర అయితే ఒక ఆవిడ పెరుగమ్మడానికి వస్తుంది. ఇంకా తన వాయిస్ వినగానే డైలీ గిన్నె పట్టుకొని కిందికి వదులుదాం అంటుంది అనమాట. రోజు తీసుకుంటాము, మ్యాక్సిమం తను వచ్చినప్పుడల్లా తీసుకుంటాము. పెరుగు అంటే చాలా ఇష్టం నా చిట్టి తల్లికైతే. ఇంకా పొద్దున్న తీసుకోగానే పొద్దున్నే పెరుగు తింటానని ఏడుస్తుంది అనమాట. ఇంకా తనకైతే కొంచెం వేసి ఇచ్చేసాను. ఎప్పుడు చూడు తనకి ఏం తినాలనిపించినా పెరిగే అడుగుతుంది. ఇంకా తన కోసం ఖచ్చితంగా అయితే ఉంచుతాము పెరుగు. తను ఒక ఐస్ క్రీమ్ లాగా ఫీల్ అయి తింటుంది అనమాట. ఇంకా తనకి ఐస్ క్రీమ్ అసలు టేస్ట్ తెలియదు, కానీ ఇంకా దాన్నే ఐస్ క్రీమ్ అనుకొని తింటుంది. పెరుగు కూడా ప్రోబయోటిక్స్ మంచిగా ఉంటాయి కదా, ఇంకా అందుకే ఖచ్చితంగా డైలీ ఒక కప్ అన్నా పెరిగిస్తామన్నమాట. తనకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఈజీగా తింటుంది. నా చిట్టి తల్లి పొద్దున్నుండి తిరిగిపిచ్చే తిరుగుడికి ఇంకా ఎనర్జీ అంతా అయిపోతుంది. అందుకే ఫస్ట్ అయితే టీ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏం చేసినా మా వారికి కూడా సపరేట్గా చేస్తాను. మేము ఏం తింటే అది ఖచ్చితంగా చేయడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం, తను తినగలిగితే. సో ఆ రోజు ఆలు పరోటా తింటా అన్నాడు అనమాట. సో ఇద్దరికి కలిపి చేస్తున్నాను. పరోటాని వట్టిగా తినడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. పెరుగు రైతా చేస్తారు కదా, ఇంకా దాంతో అయితే చాలా ఇష్టం నాకు. ఇంకా దానికోసం అని రైతా ప్రిపేర్ చేస్తున్నాను. కొందరికైతే ఆవకాయ పచ్చడి కూడా ఉంటే తింటారు, నాకు అంతా నచ్చదు. నాకు పెరుగు రైతా అంటే చాలా ఇష్టం. మా వారికి కూడా సేమ్ ఎలా చేస్తామో ప్రిపరేషన్ అంతా అలాగే ఉంటుంది, కాకపోతే దాంట్లో కారం అనేది వేయను అంతే. మొత్తం సేమ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. సో తనకి కలిపిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. ఆ చేతి కారం ఉన్నా కూడా తనకి కారం వచ్చేస్తుంది అనమాట. ఫుడ్లో బాగా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది వంట రూమ్లో వంట. ఇంకా ఫస్ట్ తనకి కలిపి పెట్టిన తర్వాత మాకు పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా దాంట్లో అయితే కలిపేస్తున్నాను. కొందరు దీన్ని తాలింపు వేసి ఇంకా ఫ్రై లాగా చేసి కూడా చేస్తారు. సో నేనైతే ఇట్లా డైరెక్ట్గా పచ్చిగానే చేసేస్తాను. నాకెంత డిఫరెన్స్ ఏం అనిపించదు, అలా చేసినా ఇలా చేసిన టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, సేమ్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా అందుకే టైం వేస్ట్ ఎందుకని డైరెక్ట్గా ఇలాగే చేసిస్తాను పచ్చిగా కలిపేసి. మా మామయ్యకి అయితే మార్నింగ్ డ్యూటీ ఉంది, సో తొందరగా వెళ్ళిపోతారు. ఇంకా తనకైతే టిఫిన్ పెట్టి ఇచ్చేసాను. తర్వాత చిట్టలకి అయితే చిన్నగా చేశాను అనమాట. అది కూడా వాళ్ళ స్టఫింగ్ అయితే వాళ్ళ డాడీదే పెడతాను, ఎందుకంటే ఇంకా కారం తినడం స్టార్ట్ చేయలేదు మంచిగా.
లైట్‌గా ఎప్పుడన్నా తనకి నచ్చిన ఫుడ్ ఉంటే మాత్రమే తింటుంది కారం. సో, వాళ్ళ డ్యాడీదే పెట్టి తినిపిచ్చేసాననమాట. ఫస్ట్ టైమ్ ఎళ్లి తినడము. ఆలు పరాటా ఎప్పుడు కూడా తినలేదు. కొంచెం సతాయించింది. కాకపోతే కొంచెం టేస్ట్ అలవాటయిపోయిన తర్వాత తినిందనమాట. ఆ తర్వాత మా హస్బెండ్‌కి గూడా ఇంక పరాటా చేసిచ్చాను. వేరే పాన్ మీద చేసిచ్చాను. మళ్ళీ అదే పాన్ మీద ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసుంటారు కదా! ఇంకా నేనైతే బైక్ నేర్చుకోవడానికి వెళ్ళాననమాట ఆ రోజు. స్కూటీ బ్యాలెన్స్ చేయడం మాత్రమే ఆ రోజు నేర్చుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. మా పాప పడుకున్న తర్వాత వెళ్ళాం కదా! తను లేసేసరికి ఇంటికైతే వెళ్ళాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.